సార్ రామరెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకులు, ఎంతో మంది సీఎంలను చూసిండ్రు, ఎన్నో రోజులుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కవిత గారిని అంటే జాగృతిలో రావడానికి గల కారణం ఏంది, అంటే సపోర్ట్ చేయడానికి కారణం ఏమనుకోవచ్చు? ఈ జనాలను చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు భవానక్క గారు ఇంత పెద్ద ఎత్తున మేడ్చల్ జిల్లాలో హెచ్బి కాలనీలో ఏర్పాటు చేయడం చాలా మేడ్చల్ జిల్లాలో గర్వకారణం. ఇంత పెద్ద ఏర్పాటు చేస్తారని నాకు కూడా తెలియదు. చాలా పెద్ద బొట్టు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అక్కడికి ధన్యవాదాలు చెప్తున్నాను. 100 కాదు 200% రాసుకోండి. 29లో 28లో ఎలక్షన్స్ వస్తే సీఎం సీటు అక్కదే. నమ్మకం పెట్టుకోవచ్చు. 100% చెప్తున్నా. వీళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము అవి చేస్తున్నాం అంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అని చెప్తున్నారు. బీజేపీ అక్కడ కేంద్రంలో ఉంది, ఇక్కడ డబుల్ సర్కార్ అంటున్నారు. వాళ్ళని మించి ఏం చేస్తారు సార్? మీరు ఎందుకు కవిత గారిని ఆదరించారు? చూస్తారు ఒకసారి సీఎం చేసి చూడండి. రేవంత్ గారు ఏం చేశారు, ఇంతకు ముందు నా సీఎం గారు ఏం చేశారు, బీజేపీ ఏం చేసింది, ఇవన్నీ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్క గారు చెప్తున్నారు కదా, ఇలా ఎలా చెప్పాలో అలా చెప్తున్నారు కదా. అందు గురించి ఒకసారి సీఎం చేసి చూడండి. 100% అక్క గారు సీఎం అవుతారు. ఎవరి మీద అన్ని ఓపెన్ గా కొట్టి పడేశారు కదండి. ఓపెన్ గా కొట్టి పడేశారు కదా కోట్ల. ఇంకెక్కడ మాట్లాడుతారు స్కామ్లు? ఇంకెక్కడ స్కామ్లు ఏడున్నాయి? కొట్టి కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చారు కదా. ఇంకేం మాట్లాడతారు స్కామ్ గురించి? ఇంకా అది ఉండే ఛాన్స్ మాట్లాడారు. మనం ఇంకేం మాట్లాడతారు స్కామ్ల గురించి? ఇంకేం మాట్లాడతారు? అది ఒక్కటి ఉండే నెత్తి మీద పోయింది కదా. ఇరికిద్దామని చూసిర్రు, పోయింది. అది ఇంకేం కావాలి? 25 జాగృతి వాళ్ళకి పండుగ ప్రజలకి, జాగృతి నాయకులకి వస్తే అన్ని పార్టీల వాళ్ళకి జాయిన్ అయ్యే అందరు పార్టీ వాళ్ళకి ఆహ్వానం. కవితక్క నాకు చెప్పింది జిల్లాలో అన్ని పార్టీ వాళ్ళని ఆహ్వానించు, ఇంకన్నా అందరు పార్టీ వాళ్ళని కడవ కప్పి తీసుకుందామని చెప్పింది. తప్పకుండా నా ఏరియాలో విజయవంతం 60-70 లక్షల మందితోని నా సభ జనంతోని కలకలాడుతుందన్న. మీరు చూస్తారు కదా ఆ రోజు వచ్చి మా కవితక్కని చూస్తారు, మీరు చూస్తారు, అన్ని చూస్తారు. ఆ జనం బయట తీసుకోరు ఎలా ఉంటది.